Dear students, I am Mohan Kumar. This is Mohan Maths Academy YouTube channel. Okay. See, integration in Andhra Pradesh and Telangana comes under Maths. Okay. This is substitution model. Integral 1 by x log x into log of log x. This is the sum. Okay. ఇందులో మనం దేన్ని టీ అనుకోవాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. దేనైనా టీ అనుకుంటే దాని డెరివేటివ్ ఆ పక్కనే మనకి అవైలబుల్గా ఉండాలి. సో ఇది మనం అబ్జర్వ్ చేస్తే దీన్ని మనం టీ అనుకుందాం. లెట్ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు టీ. ఓకే, మనకి ఒక ఫార్ములా ఉంది. Derivative of log f of x is 1 by f of x into f dash x. ఇదే f of x ప్లేస్లో x ఉందనుకోండి, సింపుల్గా log x 1 by x d by dx of x. d by dx of x 1 కాబట్టి మనకి అది కనిపించదు. సింపుల్గా 1 by x అని రాసేస్తాం. కానీ ఇక్కడ సింపుల్ ఎక్స్ కాకుండా సమ్ ఎక్స్ట్రా ఉందనుకోండి, ఇలా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. అది లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి? 1 బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ దిస్ ఎఫ్ డాష్ ఎక్స్. ఓకే, సో దీన్ని మనం టీ అనుకున్నాం. ప్రస్తుతానికి ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కింద వస్తుంది. సో లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి? 1 బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్. సో 1 బై ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా, log f of x. ఆన్సర్లో ఏమొస్తుంది? 1 బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. 1 బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ పక్కనే వస్తుంది దీని డెరివేటివ్, అంటే log x డెరివేటివ్. log x డెరివేటివ్ ఎంత? log x డెరివేటివ్ 1 బై ఎక్స్. log x డెరివేటివ్ ఈస్ 1 బై ఎక్స్. ఇవన్నీ అయిన తర్వాత మనం ఇక్కడ dx రాయాలి. టీకి డెరివేటివ్ 1, ఇక్కడ dt రాయాలి. ఓకే, ఇది ఎప్పుడు ఫార్ములా. ఇప్పుడు చూడండి ఇది ఏమవుతుంది ఫైనల్గా? 1 బై ఎక్స్ని ముందు రాద్దాం, లాగ్ ఎక్స్ అని పక్కన రాద్దాం. ఎక్స్ ముందు లాగ్ ఎక్స్ పక్కన, ఇదంతా డినామినేటర్లో రాయాలి. dx ఈక్వల్ టు dt. ఇప్పుడు ఇది చూడండి కొందా ఎక్స్ లాగ్ ఎక్స్ 1 బై ఉంది. సో దీన్ని ఇప్పుడు మనం 2 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం. టీ అనుకునేది ముందుకు రాద్దాం. ఇది టీ పార్ట్. ఈ 1 బై ఎక్స్ లాగ్ ఎక్స్ డిఎక్స్ అనేది ఇక్కడ ఉంది. 1 బై ఎక్స్ లాగ్ ఎక్స్ డిఎక్స్. అర్థమైందా? దీన్ని 2 పార్ట్స్ కింద చాలా వైజ్గా డివైడ్ చేసాం. ఇదంతా ముందు తీసుకొచ్చాం, ఇది వెనక్కి తీసుకొచ్చాం. అబ్జర్వ్ చేయండి, అన్నీ కూడా డినామినేటర్లో ఉన్నాయి. న్యూమరేటర్లో మనం 1 రాసుకోవచ్చు. 1 ఇంటూ 1 1. ఇది టీ పార్ట్, ఇది డిటి పార్ట్. ఎగ్జామ్లో ఉన్న టీ పార్ట్ డిటి పార్ట్ అని రాయక్కర్లేదు, అండర్స్టాండ్ అవ్వడం కోసం రాస్తాం. సో ఇప్పుడు మనం ఎక్స్లు డిఎక్స్ల నుంచి మనం టీలు డిటీలోకి మార్చేద్దాం. లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ని ఏమనుకున్నాం మనం? టీ అనుకున్నాం. సో ఇదంతా టీ అవుతుంది. అప్పుడు ఈ 1 బై ఎక్స్ లాగ్ ఎక్స్ డిఎక్స్ ఏమైంది? 1 బై ఎక్స్ లాగ్ ఎక్స్ డిఎక్స్ డిటీ అయింది. ఓకే, మనకు ఒక ఫార్ములా ఉంది. ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు లాగ్ మాడ్ ఎక్స్ ప్లస్ సి. ఇది ఇక్కడ అప్లై చేద్దాం. సో దీన్ని ఈ ఫార్ములా అప్లై చేస్తే ఇదేమవుతుంది? లాగ్ మాడ్ ప్లస్ జస్ట్ ఈ ఫార్ములా అప్లై చేస్తుంది. లాస్ట్లో టీతో ఆపకూడదు. టీ వాల్యూ ఏంటి? టీ అంటే లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్, అలా మార్చుకోవాలి. ఇదే ఫైనల్ ఆన్సర్. ఓకేనా?